రోజు మీ ముందుకి 2 సరికొత్త వంటకాలను తీసుకొని వస్తుంది మా రారండోయ్ వంటలు చేద్దాం. ఈరోజు మాకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటి? మీరు సగ్గుబియ్యం సేమియా పాయసం. ఎవరికి ఇష్టం ఈ రెసిపీ? మీ ఇంట్లో మా ఆయన చేస్తాడు. మీ హస్బెండ్? ఓకే. ఆయన చేస్తూ ఉంటారా వంటలు ఎప్పుడైనా ఇంట్లో? లేదు మేడం, ఏం లేదు. మాకు ఈరోజు తీసుకొచ్చిన రెసిపీ ఏంటి? మీరు నేను పుట్నాల రైస్ చేస్తున్నాను ఈరోజు. పుట్నాల రైస్. మీకు ఇంట్లో మార్నింగ్ లేవగానే కంగారుగా చేసేసి బాక్స్ పెట్టేది అలవాటు అయిపోయి ఇక్కడ కూడా అలానే చేస్తున్నారు తెలుసా? నేను అదే గమనిస్తున్నా, ఇంట్లో మీరు స్పీడ్గా చేసేసి పెట్టేసి వెళ్ళిపోయే అలవాటు ఇక్కడ కూడా వచ్చింది మీకు. వినాయక చవితి మీరు పరిచయం చేసే స్పెషల్ రెసిపీ ఏంటో చెప్తారా? మనం ఎలాగో ఈ పండగంటే ప్రత్యేకంగా చేసుకునేది మోదకాలంటే ఉండ్రాళ్ళే చేసుకుంటాము. ఏంటంటే ఈ వినాయక చవితి అనేది మనకి ఆరోగ్యానికి చాలా సంబంధించినటువంటి పండగ. కేవలం ఏదో సరదాగా చేసుకోవడం అనే కాదు. ముఖ్యంగా ఏంటంటే ఈ పండగలో మనం ఆకులతోటి వినాయకుడికి పూజ చేస్తాం కదా. మిగతా పూజలన్నీ పువ్వులతో చేసుకుంటాం. కరెక్ట్. కానీ ఇందులో మాత్రం ఆకులు 21 ఆకులు, అది కూడా ఒకటి కాదు, 21 ఆకులతోటి పూజ చేస్తూ ఉంటాం. రారండోయ్ వంటలు చేద్దాం. సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 7:30 తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటకు చూస్తూ ఉండండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో.